ముఖ్యంగా ఈరోజు 2026-27కు సంబంధించిన బడ్జెట్పై ప్రధానంగా మాట్లాడతాను. బడ్జెట్లో చూపించిన ఈ లెక్కలు, అందులోని వాస్తవాలు, అందులోని మోసాలు మీ ముందుంచే కార్యక్రమం ఈరోజు నా ఈ బడ్జెట్ మీద మాట్లాడే ఈ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొని పోయే కార్యక్రమము చేస్తాం. మామూలుగా ఏ ప్రభుత్వానికైనా కూడా 5 బడ్జెట్లు ఉంటాయి. 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ప్రజలు ఏ ప్రభుత్వానికైనా ఇస్తారు. ఇన్ఫాక్ట్ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక వెన్నుపోటు కూటమి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ 3వ బడ్జెట్. అంటే ఇక మిగిలి ఉండేది కేవలం 2 బడ్జెట్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యం. మరి ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు, అంతా మోసమే కనిపిస్తుంది. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ 3వ బడ్జెట్. వరుసగా 3వ బడ్జెట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. ఇతర హామీలు, ఇతర వాగ్దానాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితులు. అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది.